ఈ రోజు నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పమానండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా లేదా? తిరుపతిలో ఈ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. సాధారణంగా అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావాలి, ఒక సాధారణ వార్తలాగే మిగిలిపోయింది. తిరుపతిలో పసుపులేటి మురళి అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న వారికి తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాసులు అండగా ఉంటున్నారు అన్నది ఆరోపణ. ఏం చేయలేం కదా, నా మగుడు నర్రోడ్లో చంపేస్తే ఐ వీక్నెస్ నేను మొన్న జంపుకొని వెళ్ళారు కదా, మొన్న ఎత్తుకొని వెళ్ళిపోయారు కదా, తీసుకెళ్లి పెట్టుకున్నారు కదా. ఆ సాక్షుల కోసం అయ్యా బాబు అడుక్కుందామని వచ్చాం. మాకు సాక్షులు మాకు ఇచ్చేయండి నాయన, మీకు దండం పెడతాము, మా బతుకులు మేము బతుక్కుంటాం, మాకు ఇచ్చేయండి నాయన అని చెప్పి అడుక్కోవడానికి వచ్చాము. ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న వాళ్లకు మీరు మద్దతు ఇవ్వద్దండి, ఈ హత్య కేసులో న్యాయం జరగాలి అని వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టారు. దీన్ని కవర్ చేయడానికి కొందరు మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లారు. అయితే ఆమెతో పాటు ఆమె వెంట వచ్చిన బంధువుల్ని కూడా తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ అనుచరులు కొట్టి తరిమేశారు. అక్కడ కవరేజ్ కు వచ్చిన ఒక విలేకరిని దెబ్బలు కొట్టారు. అతడు అప్రమత్తమై అక్కడి నుండి పారిపోయాడు. కానీ స్థానిక ఛానల్ రిపోర్టర్ ఒకరు సునీల్ అనే వ్యక్తి మాత్రం, ఆ జర్నలిస్ట్ మాత్రం వీళ్ళకి దొరికేశారు. దాంతో శ్రీనివాస్ ఇంటిలోని ఒక గదిలో జర్నలిస్ట్ సునీల్ ని బంధించి విచక్షణారహితంగా కొట్టేశారు. బయటకు కూడా వదిలిపెట్టలేదు. చివరకు ఇతన్ని బందీ చేశారు, లోపల బంధించి కొడుతున్నారని తెలుసుకున్న ఇతర జర్నలిస్టు పోలీసుల దృష్టికి తీసుకెళ్తే అప్పుడు పోలీసు ఉన్నతాధికారులు స్పందిస్తే పోలీసులు ఎంచక్క తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇంటికి వెళ్లి ఆ లోపల బంధించి ఉన్న జర్నలిస్టుని బయటకు తీసుకొని వచ్చి తీసుకెళ్లారు. అంతే. సాధారణంగా అయితే ఏం జరగాలి, ఇలా ఒక జర్నలిస్టును బంధించి విచక్షణారహితంగా కొట్టినందుకు గాను కొట్టిన వాళ్ళ మీద, అతన్ని బంధించిన ఇంటికి సంబంధించిన యజమాని మీద కేసు పెట్టాలి. చట్టం తన పని తను చేసుకెళ్తుంది. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఇది ప్రజాస్వామ్యం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. కానీ ఎక్కడా అది లేదు. ఇది తెలుగుదేశం పార్టీ పాలనలో ఈ జర్నలిస్ట్ అనే వ్యక్తి చావు దెబ్బలు తిన్నా సరే కనీసం ప్రాణాలతో బయటకు వచ్చారు, అందుకు సంతోషించండి అన్నట్టుగా వ్యవహారం ఉందే గానీ ఎక్కడా కూడా కేసులు కూడా పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. పైగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ మరింత గొంతుతో వైసీపీ వాళ్ళే రౌడీలు, వైసీపీ వాళ్ళే గుండాలు అని ఎదురు దాడి చేస్తూ ఉంటుంది. ఒక గొడ్డలి పార్టీ, ఒక పార్టీ ఉంది. ఈరోజు ఎక్కడికి వచ్చినా విధ్వంసాలు సృష్టించడం, ఉద్రేకాలను ప్రేరేపించడం, అరాచకాలు సృష్టించడం చేస్తా ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? కానీ రోజుకు ఒక చోట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇలాంటి దాడులకు తెగపడుతూనే ఉన్నారు. కానీ దాని గురించి మాట్లాడడం లేదు.